ఇవాళ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇప్పటికే వికారాబాద్, మల్కాజ్గిరి, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. అయినటువంటి ద్రోణి ఏదైతే ఉందో అది ప్రస్తుతం తెలంగాణ మీద నుంచి బలహీనపడిందనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం కొంచెం మేర ఉండడం వల్ల ఈరోజు కూడా ముఖ్యంగా ఈ యొక్క ఎల్లో కలర్ వార్నింగ్ ఇచ్చిన జిల్లాలన్నీ కూడా తేలికపాటి వర్ష సూచనతో పాటు ఉరుముల మెరుపులు అలాగే ఈదురుగాళ్ల ప్రభావం గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు స్వల్పంగా తగ్గిందనే చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాళ్ల ప్రభావం అనేది రాష్ట్రం మీద ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర ఈశాన్య జిల్లాల మీద ఉండేది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంటెన్సిటీ కూడా తీవ్రత కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈ యొక్క ఈదురుగాళ్ల ప్రభావం అయితే ఈ యొక్క జిల్లాలకు ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే వికారాబాద్ అలాగే రంగారెడ్డి యొక్క జిల్లాల్లో కనుక ఇంకా సిద్దిపేటలో కూడా యాక్టివ్గా క్లౌడ్ మూవ్మెంట్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న కనుక చూసుకున్నట్లయితే సుమారు 4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కొమరంభీం ఈ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆల్మోస్ట్ దాదాపు 4 పరిసర ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల వరకు కూడా ఒక వర్షం అనేది నమోదవడం కూడా జరిగింది. చూసుకున్నట్లయితే ఈ రోజుకి కూడా ఈ యొక్క వర్ష సూచనలు అనేవి తేలికపాటి మోస్తారు వర్షాలు అనేవి ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర అలాగే ఈ యొక్క ఈశాన్య జిల్లాలు కొన్ని ఈవెన్ తూర్పు జిల్లాలు కూడా మధ్యస్థ జిల్లాలకు కూడా తేలికపాటి వర్ష సూచనలతో పాటు ఈదురుగాళ్ల ప్రభావం అనేది ఈరోజు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. ఈదురుగాళ్ల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉంది. ఉరుములు మెరుపులు కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వికారాబాద్లో యాక్టివ్గా క్లౌడ్ ప్యాచ్ అనేది అలాగే రంగారెడ్డి యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా క్లౌడ్ ప్యాచ్ అనేది మూవ్మెంట్ కనిపిస్తుంది. అలాగే సిద్దిపేటలో కూడా ఒక చిన్న ప్యాచ్ అనేది కనిపిస్తుంది. ఇంకా కరీంనగర్లో కూడా చిన్న ప్యాచెస్ అనేవి కూడా కనిపిస్తుంది. ద్రోణి ప్రభావం అనేది నిన్న గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ మీద నుంచి తెలంగాణ మీదుగా కొనసాగడం వల్ల మనకి యొక్క పెద్ద ఎత్తులో వర్షాలు అనేవి కూడా మనం చూసాము. 3 చోట్ల భారీ వర్షాలు కూడా చూసాము. నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కొమరంభీం ఈ యొక్క ఆసిఫాబాద్ ఏరియాస్లోనే మనకి ఎక్కువ వర్షపాతం అనేది ఆల్మోస్ట్ 4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేది నమోదైంది. అలాగే వికారాబాద్ అలాగే కరీంనగర్, సిద్దిపేట ఈ యొక్క జిల్లాల్లో వడగండ్ల వాన వర్షం కూడా నమోదవడం కూడా చూసాము. ఈరోజు కూడా తేలికపాటి వర్షం అనేది నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈవినింగ్ అయ్యేచలకి చల్లబడినటువంటి వాతావరణం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కురిస్తే తేలికపాటి వర్షం కూడా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. గత 2 రోజులుగా కూడా అధిక వేడిమి అనేది ఈ యొక్క వాతావరణం అనేది ఎక్కడైతే ఎక్కువగా కనిపించిందో ఆ యొక్క ఏరియాస్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ అంతా కూడా గత కొన్ని రోజులుగా చాలా వేడిమి వాతావరణం నిండుకుంది. కాబట్టి ఎక్కడైతే వేడిమి వాతావరణం అధికంగా నమోదయ్యిందో గత కొన్ని రోజులుగా అక్కడ మాత్రం మనకి వడగండ్ల వాన అనేది స్పష్టంగా కనిపించింది. సో ఈ రోజు మాత్రం ఎటువంటి వడగండ్ల వానకు సంబంధించి ఎటువంటి హెచ్చరికలు అనేవి జారీ చేయడం లేదు. ప్రస్తుతం మనకున్నటువంటి ఈదురుగాలులతో ప్రభావంతో పాటు ఉరుముల మెరుపులు అనేవి ఉన్నాయి. కాబట్టి ఎల్లో కలర్ వార్నింగ్స్ ద్వారా మేము హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. గత 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ద్రోణి ప్రభావం వల్ల ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా చాలా చోట్ల 2 డిగ్రీలు వరకు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు. క్రమేపీ రానున్న 3 రోజుల్లో కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక నమోదవుతున్నటువంటి గణాంకాలు చూసినప్పుడు 35 నుంచి 38 వరకు కూడా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే 38 ఆదిలాబాద్లో గరిష్టంగా నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు. రానున్న రోజుల్లో క్రమేపీ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగి ఈవెన్ ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేవి 40ని తాకే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.